హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అందులో చిన్న పిల్లలకైతే మరీ ఎగిరి గంతలు వేస్తారు. అటువంటి వారి కోసం ఈ టేస్టీ హెల్దీ స్వీట్ అన్నది మీకోసం చూపిస్తాను. ఇది ఏమో కదండి, సగ్గు బియ్యం సేమియా పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా, పెద్దవాళ్ళేంటి పిల్లలేంటి ఎవరైనా సరే చక్కగా లొట్టలేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మనం ఇందులో వాడేవన్నీ చక్కగా డ్రై ఫ్రూట్స్, పాలు తప్ప వేరే ఏముండవు. నేనైతే ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నా. ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసి సగ్గుబియ్యం మునిగే వరకు చక్కగా వాటర్ పోసి ఇవి మ్యాక్సిమం ఒక గంట అన్నా నానాలండి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఈ బౌల్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్లో వాటర్ అయితే పోసి ఆ వాటర్ అన్నది చక్కగా వేడెక్కాక ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసి చక్కగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పకపోతే ఏమవుద్దంటే సగ్గుబియ్యం అనేది కాస్త అడుగంటుకుంటుంది. అలాగే నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు, బెల్లమే తీసుకుంటున్నా, పంచదార అయితే వాడట్లేదు. మనం తీసుకున్న సగ్గుబియ్యం కప్పుతో నేను కప్పున్నర బెల్లం అయితే తీసుకుని కాస్త వాటర్ పోసి పక్కన పెట్టేసానండి. అలాగే మనం సగ్గుబియ్యం తీసుకున్నాం బౌల్ ఉంది కదా, అదే బౌల్తో ఒక కప్పు సేమియాలండి. ఇవి సగ్గుబియ్యం కాస్త ఒక 1/2% ఉడికాక ఈ సగ్గుబియ్యం అన్నది వేసేసుకోవాలి. అలాగే ఒక 2 కప్పులు పాలైతే వేస్తున్నాను. చక్కగా పాలు వేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ సగ్గుబియ్యం అన్నది అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ బెల్లాన్ని చక్కగా కాస్త వాటర్ పోసి పొయ్యి మీద కాస్త ఇలా కరిగించేసుకుంటే సరిపోద్దండి. తీగ పాకం రాకోకుండా చూసుకోవాలి. జస్ట్ మనం వడకట్టుకోవడానికి కరిగితే సరిపోతుంది. చూసారా, ఇంక ఇలా సరిపోతుంది. ఇది చల్లారేటప్పటికి మొత్తం కరిగిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టి అందులో 1 స్పూను నెయ్యి అయితే వేసి కాస్త బాదం పప్పు, కాస్త జీడిపప్పు అయితే మనం ఫ్రై చేసేసుకుందాం సేమియాలో వేయడానికి. ఇవి కూడా వేయించుకుని చక్కగా పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి సేమియాలు అన్నది తిప్పి చూసుకుందాం. జీడిపప్పు కూడా వేపుకోవాలండి. చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని ఇలా వేపుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మన సేమియాలు అనేది చక్కగా చూసారా ఎట్లా ఉడుకుతుందో. మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకవేళ తినకపోతే ఎప్పొకసారి ట్రై చేయండి. పిల్లలకు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. పెద్దవాళ్ళు కూడా చక్కగా లొట్టలేసి తింటారు. ఆల్మోస్ట్ సేమియా పాయసం అయిపోయిందండి. ఇప్పుడు కాస్త యాలకుల పొడి యాడ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకున్నా. మనం పాలు బాగా చిక్కటి పాలు పోసాం కదా, అందుకే కాస్త గట్టిగా కనిపిస్తుంది. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేసుకుందాం. నేను అవే కాకుండా కాస్త ఇంకా ఎక్కువ యాడ్ చేస్తున్నా. బాదం, పిస్తా, అలాగే కాస్త దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇందాక మనము కరగబెట్టి పెట్టుకున్నాం కదా బెల్లం, చక్కగా దాన్ని వడకట్టేసి ఇందులో యాడ్ చేసేయాలండి. ఇది సేమియా అన్నది బాగా చల్లారిన తర్వాత ఈ బెల్లం అన్నది ఇందులో పోయాలి. లేకపోతే దీంట్లో ఉన్న పాలు అన్నది ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని బాగా చల్లారిన తర్వాత చక్కగా ఆ బెల్లం పాకం ఇందులో వేసి చక్కగా ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత చక్కగా ఇలా బౌల్లో తీసుకుని పిల్లలకైనా మనమైనా చక్కగా ఎంతో టేస్టీగా తినచ్చు. ఎలా ఉందండి, నచ్చిందా? చాలా సింపుల్ అండి, అన్నీ మనకి ఇంట్లో ఉండేవే, పైగా హెల్దీ కూడా. ఇటువంటి ఫుడ్ ఎవరు ఇష్టపడరు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.